నేను 2 సంవత్సరాలు ఈ సినిమా చాలా కష్టపడి తీశాను. నా చేతిలో ఏం లేదు, ప్రజల చేతిలో ఉంది. ఈ ప్రజలు నిర్ణయించాలి నన్ను. ఎందుకంటే నేను ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారుని. నేను ఈ ఒక్క సినిమా నాదేదో జీవిత చరిత్ర అని చెప్పేసి నేను సినిమా తీశాను. ఓకే, అంటే నాకు చిన్నప్పుడు లవ్ స్టోరీ ఉంది, పెద్ద అయిన ఒక లవ్ స్టోరీ ఉండే. అది అంతా సినిమాలు చూస్తే తెలుస్తుంది, నథింగ్. కానీ రియల్ రైపు నేను చిన్న 7 సంవత్సరాల నుంచి అప్పటి నుంచి ఎట్లా బతకాలి అనేది ఊరు నుంచి నన్ను ఏలేసి పంపించారు. ఊర్లో వచ్చి నేను హీరో వైజ్ పెట్టినా ఊరు నన్ను మెచ్చింది, ఒప్పుకున్నారు, మంచోడు అన్నారు. ఇంకా పేరు రావాలని నేను ఈ ప్రజలకు మొక్కుతున్నా. అందరు చూసి ఈ సినిమా పాస్ కావాలని మొక్కుతున్నా. ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ నా శిరసు వచ్చి దండం పెడుతున్నా. ఏమైనా తప్పు ఉంటే క్షమించండి. ముఖ్యంగా ఈ సినిమా అయిపోయిన తర్వాత కాశీరెడ్డి నాయన సినిమా 40 లక్షలు పెట్టి నేను రాపించి పెట్టినా. ఆయన జీవిత చరిత్ర తీస్తా. అప్పుడు నేను హిమాలయకి వెళ్ళిపోయినా పర్లేదు, ఏమైనా పర్లేదు, నా జీవిత చరిత్ర రాసిన. రైట్, ఇది ఓకే. నా జూనియర్ హీరో చాలా బాగా చేశాడు. ఒక్కరికంటే ఒకరు పోటీల మీద చేశాం మేము. నువ్వానేనా తెలుసుకున్నాం సినిమాలో. నేను చెప్పిన విధంగా రాశాడు స్టోరీ. మేమిద్దరము ఒకరికొకరికి పోటీగా చేసాం ఈ పాత్ర. మా డైరెక్టర్ 2 ఏళ్ళు కష్టపడ్డాడు, ఈ విధంగా ఉండాలని చెప్పాను. స్టోరీ కష్టపడి 6 నెలలు రాపించాను, కష్టపడి. మేకప్ మ్యాన్, హీరోయిన్కి మేకప్ మ్యాన్ జ్యోతి, 20 సంవత్సరాల సీనియరు. ఈమె చాలా బాగా మేకప్ చేసింది హీరోయిన్కి. మేము 2 ఏళ్ళు ఒక ఇంట్లో ఒక కుటుంబం లేక 100 మందితో షూటింగ్ చేసుడంటే మా వెంకటరెడ్డి కూడా చాలా కష్టపడ్డాడు కాబట్టి నేను చేయగలిగిన. నాకు చదువు లేకపోయినా సంస్కారం ఉంది, పెద్దవాళ్ళకి చదివిన. ఒక్కసారి చెప్తే నేను చేశాను. రైట్. Hello, I'm Kavya. So the movie is very nice. Everybody can watch this movie. So please watch and support us in the movie. Thank you everyone. Very inspiring story in this movie. All can watch movie this, especially for younger generation. అందరూ ఈ తెలంగాణనే కాదు, ఆల్ తెలుగు పీపుల్ షుడ్ వాచ్ దిస్ మూవీ. ఇది మెయిన్గా టీనేజ్లో చూడాల్సిన మూవీ. అందరూ టీనేజ్ పీపుల్, ఆల్ కాలేజ్ స్టూడెంట్స్ మస్ట్ వాచ్ మూవీ. Don't end their lives for their love stories. Thank you. నా పేరు అనంత అజీజ్ నగర్. జీవితం కోసం తీసిండు సినిమా, సూపర్ ఉంది. మీరు ఈ మూవీ చూస్తే you will be very happy. So thank you. You have to see this movie. The movie was very nice. So thank you. హీరో మన నరసింహారెడ్డి. మాకు మర్ది కావాలి, అజీజ్ నగర్ నుంచి వచ్చినాము. సూపర్ ఉంది, సూపర్. సినిమా చాలా బాగుంది, అందరు చూడండి కంపల్సరీగా. సినిమా చాలా బాగుందండి. ఇది రియల్ లైఫ్ స్టోరీ, కామెడీ ఉంది, అందరు చూడండి. చాలా బాగుందండి, సూపర్గా ఉంది. సూపర్ సినిమా చాలా బాగుందండి, అందరు చూడండి. చాలా బాగుంది, చూడాలంటే మన తెలంగాణలో ఇదే గొప్ప సినిమా చాలా బాగుంది. జూనియర్ హీరో, సీనియర్ హీరో ఇద్దరు చాలా సూపర్ డూపర్గా యాక్టింగ్ చేసినారు. అందరు తెలుగు పీపుల్ అందరు కూడా మంచిగా చూడండి, ఎంజాయ్ చేయండి. చాలా ఎంటర్టైన్మెంట్ చేసినాము. మా పిల్లలతో వచ్చినాము, ఫ్యామిలీస్తో చూస్తున్నాము. చాలా బాగుంది సినిమా. ఒక మెసేజ్. ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు అనేవి వస్తాయి. కష్టాలను ఎలా అధిగమించాలనేది ఈ సినిమా మెసేజ్ బాగా ఉంది. చాలా అందరు చూడండి, చాలా బాగుంది సినిమా, సూపర్. హాయ్ ఫ్రెండ్స్, అసలు నేను ఈరోజు మార్నింగ్ మా ఫ్రెండ్ ఇక్కడ తీసుకొచ్చాడు కొత్త సినిమా అని చెప్పేసి. అయితే నేను షాక్ అయ్యా అంటే చూసిన తర్వాత. ఎందుకు అంటే ఫస్ట్ ఫిల్మ్ అయినా కానీ ఇంత మంచిగా, ఇంత బాగా అవుట్పుట్ వచ్చి, అది కూడా ఇంత మంచి మెసేజ్ తోటి కష్టపడి పని చేయాలి అని చెప్పడంలో నరసింహారెడ్డి గారు రియల్గా చాలా సక్సెస్ అయ్యారు. అసలు ఇంత బాగా ఉంటుంది అంటే నేను ఆల్మోస్ట్ ఒక 10-12 మూవీస్ చూశాను. పెద్ద మూవీస్ కూడా రీసెంట్గా చూసాను కానీ బట్ డి నాట్ వర్క్అవుట్ లైక్ ద వెల్. బట్ ఈ మూవీ మాత్రము తప్పకుండా మీరు వచ్చి ఒక్కసారి చూసారంటే డెఫినెట్గా మీకు ఇది
ఒక మెసేజ్ ఇస్తుంది, కష్టపడి పని చేసిన వాళ్ళకి డెఫినెట్లీ వర్కౌట్ అవుతుంది అనేది. సో డు నాట్ మిస్ దిస్ వండర్ఫుల్ మూవీ. ఓకే, థ్యాంక్ యూ. ఇది రియల్గా నేను చెప్తున్న కామెంట్, ఓకే, ఇది ఎవరో చెప్తున్నట్టు అని కాదు, ఇది రియల్ కామెంట్, ఇది రియల్గా చూసి నేను చెప్తున్నాను. సో ఎవ్రీబడి ప్లీజ్ వాచ్ ఇట్. థ్యాంక్ యూ. నరసింహారెడ్డి గారికి ముందుగా శుభాకాంక్షలు. మిస్టర్ రెడ్డి సూపర్ హిట్. గోల్డ్ మెయిన్ రాజా సాంగ్ అనేది చాలా బాగా తీసిండు, చాలా అంటే చాలా నీట్గా వచ్చింది. అన్న చాలా కష్టపడ్డాడు సినిమాలో. నాకు ఆయన ఒక ఫ్రెండు కాబట్టి మిస్టర్ రెడ్డి అనే టైటిల్ కూడా ఆయన రెడ్డిగా ఒక టైటిల్ కూడా చాలా బాగుంది మూవీకి. అందులో గోల్డ్ మెయిన్ రాజా సాంగ్ చాలా బాగుంది. ఇందులో ఆయన ఫస్ట్ టైం చేసింది కాబట్టి హీరోగా చాలా నీట్గా నటించిండు. చాలా అద్భుతంగా ఉంది సినిమా మాత్రం. కథ ఆయన రియల్లో జరిగిన లైఫ్ హిస్టరీ చెప్పిండు. ఆయన ఒక అమ్మాయిని లవ్ చేసిండు, తర్వాత ఆమె సింగపూర్ వెళ్ళిపోయింది కాబట్టి ఆమె రియల్ హిస్టరీ కాబట్టి మీరు దగ్గరుండి అందరు చూడాలి. ప్రజలు ఆయనకు అందరూ ఈరోజు మూవీ రిలీజ్ కానీ చాలామంది వచ్చినందుకు నా ఒక ధన్యవాదాలు. అందులో నేను కొన్ని ఆయన అభిమానిగా మా నరసింహారెడ్డి గారికి అందరికీ ఈ యొక్క మిస్టర్ రెడ్డి మూవీ నటించిన అందరికీ, డైరెక్టర్ గారికి, అలాగే రాజీవ్ గారికి, ఇంకా చాలామంది ఆయన ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళందరికీ నాకు థ్యాంక్ యూ. మిస్టర్ రెడ్డి మూవీ చాలా బాగుంది. ఫ్యామిలీ పరంగా అందరు వచ్చి చూడొచ్చు. ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంది. సాంగ్స్ ముఖ్యంగా చాలా బాగున్నాయి. ఆయన ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఈ ఆలోచన రావడం అనేది చాలా గ్రేట్ అండి. ఆయన ఆ వ్యాపారం చేసుకుంటూ ఈ సినిమా తీయడం మాకు కూడా కొంచెం ఇన్స్పిరేషన్ అయ్యి ముందర మా ఫ్రెండ్స్ కూడా సహా ఇంకో మూవీ తీయాలనే ఆలోచన కూడా ఉంది. ఇంకో మూవీ కూడా రెడీ అవుతున్నాడు. ఇంకా ముందు ఇలాంటి మూవీ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హాయ్ అండి, మిస్టర్ రెడ్డి మూవీ చాలా బాగున్నది. ఎట్లా అంటే లవ్ స్టోరీ తోటి మొత్తం సెంటిమెంట్ అలెక్ తోటి కొట్టిండు. ఇవి అందరు మీరు వాచ్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఇట్లాంటి మూవీస్ చాలా చేయాలని చెప్పి చాలా ప్లస్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ లవ్ స్టోరీ.